హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ టూ వీలర్ స్ప్లెండర్ ప్లస్ని అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడున్న పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఎక్స్టెక్ వేరియంట్. ఇది దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రంట్ మనకి ఎల్ఈడి కాన్సోల్ అది ఇవ్వడం జరుగుతుంది. అయితే హీరో యాజ్ అ బ్రాండ్ హీరోని నిలబెట్టింది లేదా ఎస్టాబ్లిష్ చేసిన వెహికల్ ఏమైనా ఉందంటే ఈ స్ప్లెండర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ సేల్స్ కనుక చూసుకుంటే మనకి 2 lakh యూనిట్స్ అయితే సేల్ అవుతాయి. సో ద బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ ఏమైనా ఉందంటే ఈ స్ప్లెండర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు తీసుకుంటారంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఎందుకంటే దీని యొక్క మైలేజ్ ఈజీగా మనకి 60+ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు దీని యొక్క రిలయబిలిటీ కానివ్వండి, అండ్ అదేవిధంగా స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో అండ్ ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క డీటెయిల్స్ కానీ, ఫీచర్స్ కానీ, అండ్ అదేవిధంగా దీని యొక్క ఆనర్ ప్రైస్ కూడా నేను వివరించడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ హర్ష మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హీరో మోటోకార్ప్ టూ వీలర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ దిస్ షోరూమ్. ఈ షోరూమ్ వచ్చేసి స్వర్ణభారతి స్టేడియం దగ్గర అయితే ఉంటుంది, ఆసిల్మెట్ట, విశాఖపట్నం. ఆల్రైట్, ఫస్ట్ మనం దీని యొక్క ప్రైస్తో స్టార్ట్ చేద్దాం. సో ఈ ఎక్స్టెక్ 2.0 ఏదైతే ఉందో ఇది మనకి 79,500 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆనర్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 1,03,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. నా ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్కి అండ్ ఇక్కడున్న ఈ స్ప్లెండర్ ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా చూసుకున్నాం, మనకి చూస్తున్నారు కదా ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట. సో హై బీమ్, లో బీమ్ కానివ్వండి చూడొచ్చు. అండ్ అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనకి హజార్డ్ ల్యాంప్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, అవి కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది నా ఫస్ట్ టైం ఒక కమ్యూటర్ బైక్ మీద మనకి హజార్డ్ ల్యాంప్ చూడటం అనేది, అండ్ అది కూడా స్ప్లెండర్ ప్లస్లో. ఇంకా అలా కిందకు వచ్చేస్తే చూసుకోవచ్చు మనకి ఇక్కడ అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఫెండర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్లాస్టిక్ ఫెండర్ అయితే వస్తుంది. అండ్ టైర్స్ విషయానికి కూడా వచ్చినా మనకి ఇవి వచ్చేసి 80/100 సెక్షన్ 18-inch టైర్స్ ఇవి. అండ్ రియర్ కూడా మనకి సేమ్ టైర్ సెక్షన్ ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ బ్లాక్ ఎలాయ్ వీల్స్ అనమాట, 18-inch ఎలాయ్స్. అండ్ ఇవి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో మీరు ఏ బ్రేక్ అప్లై చేసినా ఫ్రంట్ బ్రేక్ కానీ రియర్ బ్రేక్ కానీ మనకి బోత్ బ్రేక్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎక్స్టెక్ 2.0లో మనకి ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. చూస్తున్నారు కదా మనకి డిజిటల్ యూనిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నార్మల్ స్ప్లెండర్ ప్లస్లో మనకి అనలాగ్ డయల్స్ అయితే వస్తున్నాయి. ఇది చూస్తే కనుక మనకి కొంచెం ఫ్యూచరిస్టిక్గా మనకి ఎల్సీడీ డిస్ప్లే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి కామన్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. చుట్టూ మనకి క్రోమ్ హైలైట్ అయితే వస్తుంది. అదేవిధంగా దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంది. ఇంకా స్విచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు i3s స్విచ్ అయితే ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అని చెప్పుకోవచ్చు, లేదా ఐడియల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇగ్నిషన్ స్విచ్. అండ్ ఈ i3s వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే మీరు హాల్ట్లోకి వచ్చేస్తారో లేదా ట్రాఫిక్లో మనకి రెడ్ లైట్ పడుతుందో మీరు ఆపుతారు కదా, సో అప్పుడు ఏంటంటే మనకి ఇంజిన్ కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూయల్ అయితే సేవ్ అయ్యి మనకి మైలేజ్ ఫిగర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అడిషనల్ మైలేజ్ కోసం అనమాట. లెఫ్ట్ సైడ్ స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు హజార్డ్ ల్యాంప్ స్విచ్, హై బీమ్, లో బీమ్, టర్న్ ఇండికేటర్స్ అండ్ హార్న్ అయితే ఇలా ఉంటుంది. బ్రేక్ లివర్స్ అవి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బాడీ కలర్ సైడ్ మిరర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి 97.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి అరౌండ్ 8 PS ఆఫ్ పవర్ అండ్ 8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 4-speed మెష్ ట్రాన్స్మిషన్. ఇక్కడ చూసుకుంటే మనకి హీల్ టో షిఫ్టర్ అయితే వస్తుంది, సైడ్ స్టాండ్ కూడా ఉంది మనకి, దాంతోపాటు మనకి సెంటర్ స్టాండ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు సారీ గార్డ్ అయితే ఉంది. అండ్ చైన్కి మనకి కేసింగ్ కూడా వస్తుంది. సో ఈజీ ఆన్ మెయింటెనెన్స్ అనమాట. ఎస్పెషలీ మాన్సూన్లో ఏంటంటే చైన్ అది రస్ట్ అవ్వకుండా అది మనకి కాపాడుతుంది వాటర్ నుంచి. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తున్నాయి, హైడ్రాలిక్. వెనకాల అయితే మనకి 5-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు లోడ్ ఏమైనా బ్యాక్ సీట్ మీద మీరు క్యారీ చేస్తే కనుక మీరు కావాల్సిన విధంగా అయితే సస్పెన్షన్ ట్యూన్ చేసుకోవచ్చు. సో బెటర్ రైడింగ్ కంఫర్ట్ కోసం. ఇంకా సీట్ అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ లాంగ్ సీట్ అయితే వస్తుంది. అండ్ కుషనింగ్ కూడా చాలా ఫర్మ్గా ఉంది. సో ఫర్మ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి లాంగ్ డ్యూరేషన్లో బాగుంటుంది. అదే ఒకవేళ సాఫ్ట్గా ఉంటే మీకు సింక్ అయిపోయి కింద ఏవైతే అండ్యులేషన్స్ లేకపోతే గతుకుల్లో వెళ్ళినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో రైట్ అమౌంట్లో ఉంది దీని యొక్క కుషనింగ్ అదేను. వెనకాలేమో మనకి మెటల్ గ్రాబ్ రైల్, దాంతోపాటు మనకి ఇక్కడ మౌంటింగ్ చేసుకోవడానికి చిన్న ప్రొవిజన్ అయితే ఉంది. టైల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ హాలోజన్ టైల్ ల్యాంప్స్ హెడ్ షేప్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్, లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కూడా ఉంది. దాంతోపాటు మడ్ గార్డ్, ఇక్కడేమో మనకి రిఫ్లెక్టర్స్ అయితే వస్తున్నాయి. సైలెన్సర్ లేదా ఎగ్జాస్ట్ అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ పైన మనకి షీల్డ్ అయితే వస్తుంది, క్రోమ్ షీల్డ్. ఇక్కడేమో మనకి రియర్ బ్రేక్, ఇదేమో మనకి కిక్ రాడ్.
అండ్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన మనకి 125 మిలియన్ బ్యాజింగ్ కూడా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 9.8 లీటర్స్ అయితే ఉంటుంది దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మైలేజ్ వచ్చేసి ఈజీలీ 60+ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాపర్ గేర్లో ఉండి అండ్ స్మూత్గా మీరు థ్రాటిల్ అది యూస్ చేస్తే కనుక అప్ టు 70 km/లీటర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేస్ మీద. ఫ్యూయల్ లిడ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ద ఫ్యూయల్ లిడ్ ఓపెన్స్. పైన చూసుకోవచ్చు మనకి E20 ఫ్యూయల్ కంప్లైంట్ అనమాట, కాంపాటబుల్. అండ్ బై ద వే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఎక్స్టెక్లో టైప్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మీ మొబైల్ కానీ ఏమైనా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.